తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. రేపు సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్లో 5,07,949 మంది కలిపి పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. వెంకటరెడ్డి, చెప్పండి, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక అక్కడి నుంచి తాజా అప్డేట్స్ ఏంటి? చెప్పండి మల్లారెడ్డి. శ్రీజ, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు అనేది ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే సెంటర్లో కూడా విద్యార్థులందరూ కూడా వేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే మొత్తానికైతే 124 సెంటర్లో 68,355 మంది విద్యార్థులు అయితే పరీక్షలు రాస్తున్నారు. సెంటర్ల వద్ద కూడా 163 సెక్షన్ అమల్లో ఉంది. ఇటు సిద్దిపేట సిపి రష్మి పెర్మల, మెదక్ సిపి శ్రీనివాస్, అటు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ముగ్గురు కూడా గట్టి భద్రతా బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు ఇటు 3 జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం. అయితే సిద్దిపేట జిల్లాలో చూసినట్టుంటే మొత్తం 54 సెంటర్లు, సిద్దిపేటలో 42, సంగారెడ్డిలో 54, మెదక్లో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే పరీక్షలు కూడా ప్రశాంతంగా కొనసాగడానికి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి కొత్త విధానంలో ఏదైతే హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ తో వాళ్ళ సెంటర్ ఎక్కడ ఉందో కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా విద్యార్థులకు సులువుగా ఉండే విధంగా క్యూఆర్ కోడ్ అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా సెంటర్ల లొకేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 అమలు చేస్తూనే సెంటర్ల వద్ద దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేయడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు అనేది ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.